అమ్మా భూమి. ఏమ్మా భూమి, ఒకప్పుడు ఆ ఇంటికి వెళ్ళాలి అంటేనే ఏ గొడవ అవుతుందో అని భయపడేదానివి. అలాంటిది ఇప్పుడు మనింట్లో కంటే ఆ ఇంట్లోనే ఎక్కువగా ఉంటున్నావు. బాగా దగ్గర బంధువులైనట్టున్నారు. ఏం భూమి మాట్లాడవు? భూమి భూమి ఏమైంది? ఆ కన్నీళ్ళేంటి? భూమి 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 ఏమైందమ్మా? ఇందు పెళ్ళి ఆగిపోయింది ఆంటీ. శుభమా అని పెళ్లి జరుగుతుందిలే అనుకుంటే పెళ్లి ఆగిపోవడం ఏంటమ్మా? అవునా ఆంటీ, ఎవడో వచ్చాడు. వాడు ఈ ఇద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. ఏదో శరచంద్ర గారి సంబంధం అంటే వచ్చాం. చిచ్చి, ఇలాంటి వాళ్ళని తెలుసుంటే అసలు మేము మీ గడపే తక్కుండే వాళ్ళం కాదు. ఎవడమ్మా వాడు? కడప దాటి ఈనాడు బయటికి రాని పిల్ల మీద అలాంటి అబాండాలు ఎలా వేస్తాడు? అయినా వాడి మాటలు నమ్మి పెళ్లి వాళ్ళు ఎలా వెళ్ళిపోతారు? పెళ్లి ఆగిపోయిందని వాళ్ళు బాధపడ్డం కన్నా ఆ పెళ్లిని గగన్ గారే చెడగొట్టారని, అతన్ని గగన్ గారే పంపించారని అందరూ ఆయన తిడుతున్నారు ఆంటీ. మీరా ఆంటీ అయితే శాపనార్థాలు పెట్టారు. పెళ్లి ఆగిపోవడానికి గగన్కి సంబంధం ఏంటమ్మా? వాడు ఆఫీస్కి వెళ్ళాడు కదా. లేదా ఆంటీ, గగన్ గారి కారులోనే అతను వచ్చాడు. ఇలా ఎన్ని చేసినా వాణ్ణి ఏమీ చెయ్యలేని చేతగాని వాళ్ళ వదిలేయడమేనా? అది అది చూడండి బావా, అది ఏం పాపం చేసిందని ఈ బంగారు తల్లికి ఇంత శిక్ష పడింది. సమయానికి మనం హాస్పిటల్ కి తీసుకొచ్చాం కాబట్టి సరిపోయింది. లేకపోతే మన ఇందు మనకి దక్కేదా? దానికి ఏదైనా జరుగుంటే దీని ప్రాణాలు వాడు తీసుకురాగలరా? ఎంతకాలం బావా, ఎంతకాలం వాడిని భరించాలి? ఎన్ని తప్పులు చేసినా ఎంతకాలం క్షమించాలి? అంతేలే బావా, అంతే. మన మంచితనం మనం ఏడవడానికి తప్ప ఎందుకో పనికి రాకుండా చేస్తోంది. అదే వాడు కలిసైపోయింది. ఇంక వాణ్ణి మనం ఏం చెయ్యలేము. చావు బతుకుల మధ్య మన ఇందుని ఇలా చూసాక కూడా చూస్తూ ఉండడమేనా మనం చేయగలిగింది? ఇంతేనా? అంత చేత కాని వాళ్ళు ఎవరూ లేరా పూర్వ? మనం ఏం చేయగలం బావా? ఏడవడం తప్ప. తప్పు చేశాను. వాడు మన ఇంటికి వచ్చి నీ గొంతు పట్టుకున్న రోజే వాణ్ణి చంపకుండా వదిలేసి
తప్పు చేశారు. నా మేనకోడలి పెళ్లి ఆగిపోవడానికి కారణం కావడమే కాకుండా అందరిలో మన పరువు తీసిన వాడు బ్రతకడానికి వీల్లేదు. చంపేస్తాను. హలో, ఎవరండి? అపూర్వ. నువ్వా? ఎందుకు ఫోన్ చేశావు? మనసు విప్పి మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఒకసారి మాట్లాడుకుందాం. వస్తావా? నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నాకుంది. నేను రాను. రావాలి భూమి. రాకపోతే నష్టం నీకే. మనం మళ్ళీ ఇలా మాట్లాడుకునే పరిస్థితి రాకూడదు.